అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 24వ తారీఖు మార్చి 2024 నుంచి 30వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వ ఫల్గుని నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం వరకు చతుర్దశి తిథి నుంచి వచ్చే పంచమి తిథి వరకు బహుళపక్ష పంచమి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు చూస్తే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, అలాగే శుక్ర కుజ శని గ్రహాలు కుంభరాశిలో, సూర్యుడు రాహు బుధుడు మీనరాశిలో సంచరిస్తూ బుధుడు 27వ తారీఖు నాడు మేషరాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ పరిస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీర్వాదాలకు మీరు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా జాతకపరంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చిన పైన నెంబర్లో నాకు వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు నేను పంపడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా మీకు చాలా స్వల్పంగా ఉంటుంది, గురుదక్షిణ. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మిథున రాశి వాళ్ళకి 24 మార్చి నుంచి 30 మార్చి వరకు కానీ చూసుకుంటే బుధగ్రహం యొక్క మార్పు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి రాబోతుంది. ఇంతవరకు పదవిలో ఉన్నత స్థితి, అలాగే పేరు ప్రఖ్యాతులు, మీకు తెలివితేటలకు గుర్తింపు అన్ని బాగా లభించాయి, చాలా బాగున్నారు. అయితే ఈ బుధగ్రహం యొక్క మార్పు వల్ల ఇప్పుడు వ్యాపారంలో అధికమైన లాభాలు, వ్యాపారంలో మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఈ వారం చాలా అనుకూలమైన వాతావరణము. తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. సంతానం విషయంలో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ విషయంలో చాలా సంతోషిస్తారు. వాళ్ళ డెవలప్మెంట్ చూసి బాగా వాళ్ళ అభివృద్ధి చూసి విదేశాలకు వెళ్ళే వాళ్ళు, దూర ప్రయాణాలు చేసి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మిథున రాశి వాళ్ళకి మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. అలాగే ఆ వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. ముఖ్యంగా అదృష్టం భరిస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలతో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు ఈ వారం మీకు బాగా అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మిథున రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయం లేచి మహావిష్ణువు సహస్రనామాన్ని చదువుకొని బయటికి వెళ్తే అంత మేలు జరుగుతుంది. చూశారు కదా, ఈ వారంలో 12 రాశులకు ఎలా ఉందో మీకు తెలియచేయడం జరిగింది. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా పైన ఇచ్చిన నా నెంబర్లను మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, చాలా సింపుల్గా మీకు పరిష్కారాలు చెప్పి మీ యొక్క సమస్యల్ని దూరం చేసేటువంటి ఆలోచన నేను చేస్తాను. అందుకే thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.